ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. ఇప్పటికే దేశమంతా క్రిస్మస్ ఆరాధనలు, సెమీ క్రిస్మస్ ఆరాధనలతో ఆయన పుట్టుకను జ్ఞాపకం చేసుకుంటూ సంబరపడుతున్న రోజులు ఇవి. దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు, చాలినవాడు, సరిపోయినవాడు. ఈ శుభవేళ మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. 2020 సంవత్సరాల క్రితం పరలోకము నుండి ఒక దూత దిగి వచ్చి మరియా అనే కన్యకతో ప్రభు చాలా తేటగా మాట్లాడి, నీవు గర్భవతి అవుతావు, నీవు ఒక కుమారుని కంటావు, అప్పుడు యేసు అని పేరు పెట్టబడుతుంది, అతనికి ఇమ్మానుయేలు నామకరణం చేస్తారు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడని అర్థం. ఈ శుభవేళ క్రిస్మస్ సందేశాలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మానవుడు పాపం చేసి ప్రభువుకు దూరం అయిపోయాడు. అంటే వెలుగునకు దూరం అయిపోయాడు, సన్నిధికి దూరం అయిపోయాడు, తండ్రితో ఉండే బాంధవ్యాన్ని తెగొట్టుకుని దూరంగా వెళ్ళిపోయి పడవలసిన కష్టాలన్నీ పడుతూ వచ్చాడు. మన చరిత్రలో గమనిస్తుంటే మనిషి వేదన, కలవరం, మూర్ఖత్వం, త్రాగుబోతనం, మనుషులను చంపడం, ద్వేషం, పగ, ఇవన్నీ సాతాను క్రియలు. ఒక మనిషి దేవునికి దూరం అయ్యాక ఇవి లక్షణాలు కొట్టొచ్చినట్టుగా కనబడతాయి. అన్నిటికంటే మనిషి దూరం అయిపోయాడనక భయపడటం మొదలుపెట్టాడు. ఆదాము భయపడ్డాడు. ఇంచుమించు ప్రతి మనిషి ప్రతి కోణంలో భయపడుతూనే ఉన్నాడు. మరి ఇటువారు భయం లేక నిర్భయంగా బ్రతకాలి అంటే దానికి పరిష్కారం ఏమిటి? చాలాసార్లు మనం తోడు తెచ్చుకుంటాం, కానీ ఎంతమంది ఎంతకాలం ఉంటారు? కొన్నిసార్లు మన జీవితంలో భయంలోనే మునిగి భయం గుప్పిట్లోనే జీవితాన్ని ముగిస్తాం. కానీ నీవు భయపడకుండా ఉండడానికని దేవునికి దూరమై ఒంటరిగా మిగిలిపోయావు గనక నీ జీవితంలో యాకోబు ప్రయాణంలో చీకటి అరణ్యం వచ్చినట్టుగా దేవునికి దూరమైన ఆదాము కలిగిన కష్టాలన్నీ వస్తూ ఉండగా దేవుడు మనల్ని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆ ప్రేమించిన దేవుడు 2024 సంవత్సరాల క్రితం యేసు అనే పేరట కన్యక గర్భాన లోకానికి వచ్చాడు. ఆ తర్వాత ఎందుకు వచ్చాడయ్యా అంటే వారి పాపం నుంచి రక్షించుటకును వారికి ఇమ్మానుయేలు దేవుడిగా తోడై ఉండడానికి వచ్చాడు. ఈ శుభవేళ యేసుని కలిగి ఉండడం, యేసు రక్తం ద్వారా కడగబడి మరలా దేవునితో సమాధాన పడితే ఆ దేవుని తోడు ఎల్లకాలం ఉంటుంది. కొన్నిసార్లు చెట్లు తోడు కానీ, చెట్లు నీడ కానీ ఎంతకాలం ఉంటుంది? మనుషుల తోడు ఎంతకాలం ఉంటుంది? ఒక సేవకుడిగా చెప్పగలిగిన మాట, భయాలు నేను ఆవరిస్తున్నాయి, చీకటేమో కమ్ముకుంటుంది, ఒంటరి పైనమేమో సాగుతుంది. ఈ శుభవేళ అయినా తోడు లేకుండా ఒంటరిగా సాగుతూ భయపడుతూ కలవరపడుతున్న నీవు నా దేవుని వైపు తిరగగలిగితే నా దేవుడు నీ పాపాలకు పరిహారం కలుగ చేస్తాడు. ఇమ్మానుయేలు మాటకు దేవుడు మనకు తోడని అర్థం. ఆ దేవుడు ఇప్పుడు కాదు, నిరంతరం మనకు తోడై ఉండి క్షణక్షణం నీరు కడతాడు, నెమ్మదిగా ఉంచుతాడు, భుజాన మోస్తాడు, సమస్యలను దాటిస్తాడు, ప్రశాంతత కలుగ చేస్తాడు. నీ జీవితాన్ని మనశ్శాంతి కూడా అనుగ్రహించి దీవెనకరంగా చేస్తాడు. మరి ఈ రోజున ఆయన తోడై ఉంటే బాగుండగా. లోకంలో మనుషులు తోడు ఎంతవరకు? సమాధి దొడ్డి వరకు. సమాధిలో మనిషి ఒంటరిగా మిగిలిపోతాడుగా. ఈరోజు నా యేసును బట్టి బ్రతిమలాడుతున్నాను. ఆయన సదాకాలం తోడై ఉండే దేవుడు. ఆయన ముందే చెప్పాడు, యుగాంతం వరకు భూదిగంతాలకు సువార్తగా వెళ్ళండి, నేను యుగయుగాలు మీతో ఉంటాను. ఆ దేవుడే తోడై ఉంటే నీకు ధైర్యమేగా. జలములలో పడి వెళ్ళినా నువ్వు అధైర్యపడవు, దేవుడు నీకు తోడై ఉంటాడు. మోషేకు తోడై ఉన్నాడుగా. సమస్యలు వచ్చినప్పుడు యెహోషువకు తోడై ఉన్నాడుగా. ఆ దేవుడే నీకు తోడై ఉంటే నీకు, నీ పిల్లలకు నిర్భయమైన జీవితం కలుగుతుంది. ఒక ఆధారం ఉంది, నాకు తోడు ఉన్నాడు. ఆయన ఎవరో తెలుసా? మానవుడు కాదు, సర్వేశ్వరుడు. పాపాలను క్షమించగలిగిన వాడు, సృష్టిని కలుగ చేసిన వాడు, ఎల్లకాలం చేసినడలో దాచగలిగిన వాడు, నీ చుట్టూ కంచి వేసి ప్రాకారంగా ఉండగలిగిన వాడు ఆయనే నజరేయుడైన యేసు. కనుక తప్పనిసరిగా ఆయన నీకు తోడై ఉండి నడిపించాలని కోరుకుంటూ మనసారా దీవిస్తుండగా మీరు ఆయన వైపు తిరగగలిగితే ఆయన తోడు నీకును, నీ పిల్లలకును, నీ కుటుంబానికి సదాకాలం తోడై ఉండునగాక. పరిశుద్ధుడును ప్రేమబడిన ప్రభు వందనాలయ, అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు.
ఈ లోకంలో మనిషి ఒంటరిగా సాగుతూ కుమిలిపోతున్నప్పుడు తోడుగా పుట్టావు. ఈ రోజున నా జీవితాన్ని నీవు తోడై ఉన్నావు. ఈ మాటలు విన్న వారి జీవితంలో ఎంతమంది భయము గుప్పెట్లో, నిరాశ గుప్పెట్లో ఉన్నారో వారికి విడుదల కలగాలి. తోడుగా ఉండండి. కుటుంబానికి తోడుగాను, బిడ్డలకు తోడుగాను, వాళ్ళ జీవనోపాధి, వ్యాపారం, ఉద్యోగ, వ్యవసాయాల్లో మీరు తోడుగా ఉండండి. నరకానికి తప్పించి మోక్షానికి నడిపించే తోడుగా నడవండి. దీవెనల చేత నింపి నీ రాకడ కొరకు ఆయత్తపరచుమని ఆ ప్రార్థనలు కోరుకునే వారందరికీ నీవే తోడై ఉండి నడిపించుమని యేసు పేరట వేడుచున్నాం తండ్రి. ఆమేన్.